కల్పించాలి నీట్ పరీక్షల రాష్ట్రాల హక్కులు జయప్రదం చేయండి దేశవ్యాప్త బంద్ను జయప్రదం చేయండి నీట్ పరీక్షలు వెంటనే జయప్రదం చేయండి దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను ఐక్య విద్యార్థి సంఘాల చేయండి దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలని, ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ను చేపడతా ఉన్నాం. ఈ బంద్ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి ఏదైతే నీటిలో అవకతవకలు జరిగాయో వాటిని పూర్తిగా రద్దు చేసే విధంగా చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ నెల జూన్ 18వ తారీఖున నెట్ ఎగ్జామ్ జరిగి ఉంది. అందులో అవకతవకలు జరిగాయని చెప్పి ఆ ఎగ్జామ్ని పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే నీటిలో కూడా జరిగాయని తెలిసి కూడా వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలని, ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మేము కోరుకుంటాం. దేశవ్యాప్తంగా వామపక్ష అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి విద్యా సంస్థలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్షా ఫలితాలలో జరిగినటువంటి అవకతవకలపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి, అదేవిధంగా నీట్ పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ నీట్ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ ప్రకటించడం జరిగింది. ఈ విద్యా సంస్థల బంద్ కూడా విద్యా సంస్థల యాజమానులందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించి మరి స్వచ్ఛందంగా మరి బంద్ ప్రకటించడం. మరి ఎన్నడూ లేని విధంగా విద్యా సంస్థల యాజమాన్యులు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపైన విద్యా సంస్థల యాజమాన్యం కూడా ఒక అవగాహన ఉండడంతోనే ఈరోజు విద్యా సంస్థల యాజమాన్యం కూడా పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది. ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి బీహార్కు చెందినటువంటి ఒక ముఠా మేము పేపర్ లీకేజ్ చేసాం, ఒక్కొక్క అభ్యర్థి నుంచి 30 లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేశామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నా కూడా ఇంతవరకు ఎందుకు వాళ్ళని అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల మంత్రులు వాళ్ళ కొడుకులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. మరి తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ పరీక్షను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ మరియు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కారకమైనటువంటి ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే నీట్ మరి అదేవిధంగా నెట్లో జరిగిన అవకతవకలపై బంద్ను ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ దీనిపైన స్పందన లేదు. ఇప్పటికీ కేంద్ర మంత్రి కూడా పార్లమెంట్లో కూడా దీనిపైన ఇంతవరకు మాట్లాడకపోవడం, అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా దీనిపైన మాట్లాడకపోవడం చాలా బాధాకరం. మరి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే నీట్ని రద్దు చేయాలి, అదేవిధంగా నెట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకలపై విచారణ చేయించాలి, అదేవిధంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే పార్లమెంట్లో ఎంతమంది అడుగుతున్నా నీటి పైన ఇంతవరకు చర్చ పెట్టలేదు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు విద్యార్థులని నాశనం చేసి ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దానిపైన విచారణ చేపట్టడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చి ఏదైతే నీటిలో జరిగిన అదేవిధంగా నీటికి సంబంధించిన అవకతవకలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. చేయాలని, నీట్ పరీక్షను మరలా నిర్వహించాలని, ఎన్టీఐ నిర్వహించేటువంటి ఈ వైద్య పరీక్షని పూర్తిగా అవకతవకలకు పాల్పడినటువంటి నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనను బేషరతుగా బర్తరఫ్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున బంద్ను జయప్రదం చేయడం జరిగింది. మరి దేశంలో 24 లక్షల మంది నీట్ పరీక్షను రాస్తే
మరి 24 లక్షల మంది భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసే విధంగా ఈరోజు ఎన్టీఏ వైద్య ప్రవేశ పరీక్షను నిర్వహించి అనేక అవకతవకలకు పాల్పడి 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసింది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 60,000 మంది పైచులకు విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షను రాస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈరోజు 60,000 మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతూ ఉంది. మరి ఎన్హెచ్వైగా ఐక్య విద్యార్థి సంఘాలుగా మరి ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కింద మరి నీట్ పరీక్ష నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బేషరతుగా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరింత పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడంతో పాటు పూర్తిలో విద్యను ప్రైవేటుపరం చేయడానికి తను శ్రీకారం చుట్టుకుంది. అందులో భాగంగానే ఏదైతే దేశవ్యాప్తంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించేటువంటి నేషనల్ సంబంధించినటువంటి నీట్ పరీక్ష ఉందో నీట్ పరీక్షను ఎన్టీఏ సంస్థకు అప్పగించి ఆ ఎన్టీఏ సంస్థ ద్వారా ఏదైతే బీజేపీ నాయకులు తర్వాత దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యక్తులు దీన్ని ఒక్కొక్క పేపర్ను ఒక్కొక్క విద్యార్థికి 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలో కనపడుతుంది. విద్యా వ్యాపారం చేయడానికి ప్రధానమైనటువంటి నిదర్శనం ఏదైనా ఉందంటే ఈరోజు నీటి పరీక్షలో జరిగినటువంటి పెద్ద ఎత్తున స్కామ్ మాత్రమే అని చెప్పొచ్చు. ఈరోజు నీటి పరీక్షకు సంబంధించి మొదటి ర్యాంకు సంబంధించి ఒకరికి ఇద్దరికి దేశవ్యాప్తంగా గతంలో వస్తే ఈ 2024 సంవత్సరం నిర్వహించినటువంటి నీటి పరీక్షలో దాదాపు 64 మందికి ఒకేసారి సంబంధించినటువంటి 740 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా అదృష్టకరమని మేమందరం కూడా ఆనందించేటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్లో దాదాపు ఎక్కువ శాతం మంది ఒక్కొక్క పేపర్ 30 లక్షల రూపాయలు కొనుక్కున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ స్కామ్కు ప్రధానమైనటువంటి కారణం ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో దాంతోపాటు ప్రధానంగా బీజేపీలకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ కొడుకులు ఉన్నారో ఇదంతా దౌర్భాగ్యమైంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎన్టీఏ సంస్థ ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలా, దాంతోపాటు నీటి పరీక్ష రద్దు చేయాలా, దాంతోపాటు రాష్ట్రాలకు నీటి పరీక్ష నిర్వహించుకునేటువంటి హక్కులు కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం.